నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చూడాల్సినటువంటి వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కనబడటలేదు. కేసీఆర్ మిస్సింగ్ అనేటటువంటి పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో, అట్లనే టెలిగ్రామ్లో పెద్ద ఎత్తున ఆ పోస్టర్లు సర్క్యులేట్ అవుతున్నాయి. అట్లనే మెట్రో పిల్లర్ల పైన, బస్టాండ్ల హోర్డింగ్ల దగ్గర, లేకపోతే ఇంకా వేరే దగ్గర ఉప్పల్ సైడు, లేకపోతే ఈ శంషాబాద్ సైడ్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆ పోస్టర్లు కలకలం అవుతున్నాయి, హల్చల్ రేపుతున్నాయి. కేసీఆర్ కి సంబంధించినటువంటి పోస్టర్. అసలు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడా లేడా? కేసీఆర్ అనే వ్యక్తి ప్రతిపక్ష పార్టీ నేత. ప్రతిపక్షం అంటే ప్రజాపక్షము. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి పనితీరు, వాళ్ళు చేస్తున్నటువంటి దందాలు, వాళ్ళు చేస్తున్నటువంటి కథలు, వాళ్ళ పరిపాలన, వాళ్ళకి సంబంధించినటువంటి ఒంటెత్తి పోకడ, అట్లనే ఫ్లడ్స్ కి సంబంధించినటువంటి అంశంలో ఖమ్మంలో ఒక్క హెలికాప్టర్ రాకపోవడము, దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోవడము, ఖమ్మంలో వరదల బారిన పడి ఎక్కడికక్కడ అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ గల్లీలోకి పోయి వాళ్ళతో మాట్లాడకపోవడము అని ఇంతసేపు సెక్రటేరియట్లో ఉండి మీటింగ్లు పెట్టడము, ఇవన్నిటినీ కూడా ప్రతిపక్ష పార్టీ నేత కేసీఆర్ ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. వరదలకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ ఇప్పటిదాకా బయటకు వచ్చి మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది? కేసీఆర్ తెలంగాణ ప్రజల గురించి తెలుసుకోకపోవడానికి గల కారణం ఏంది? తెలంగాణ ఉద్యమం చేసింది నేనే, తెలంగాణ ఉద్యమకారుణ్ణి, సావు నోట్లో తలకాయ పెట్టి నేనే తెలంగాణను తీసుకొచ్చినా అని చెప్పినటువంటి కేసీఆర్ ఈ రోజు తెలంగాణ సమాజం అవస్థ పడతా ఉంటే, వర్షాల బారిన పడి, వరదల బారిన పడి, అతలాకుతలం అయిపోయి, తిండి లేక ఏది లేక ఇబ్బంది పడుతూ, వేసుకోవడానికి ఆఖరికి గుడ్డలు కూడా లేవు వాళ్ళకి, ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఖమ్మంకి సంబంధించినటువంటి బొక్కలగూడెం అని చెప్పి అక్కడ ప్రజలు అల్లాకల్లోలం అవుతున్నారు. తర్వాత ఒక గూడెంలో అయితే ఏకంగా నాయకుల గూడెం అని చెప్పి అక్కడైతే దారుణం. 2 భార్య భర్తలు 7 గంటల సేపు వాళ్ళ ఇంటి పైన కూర్చొని ఆ పాలేరుకు సంబంధించిన రిజర్వాయర్ నీళ్లు వాళ్ళ ఇంటి లోపలికి వస్తూ ఉంటే ఇంటి మీద కూర్చొని 7 గంటల ప్రాంతంలో ఇంటి మీద కూర్చుంటే 1 గంటల దాకా హెలికాప్టర్ రాలే. పాపం ఏం చేయాలో అర్థం కాక గోడ కూలిపోయి వాళ్ళు అప్పటికప్పుడే 2 నిమిషాలలోనే ప్రాణం కోల్పోయారు. వాళ్ళ కన్న కొడుకు కళ్ళ ముందు 2 భార్య భర్తలు చనిపోయారు. ఎంత బాధ ఉంటుంది ఆ కొడుకుకు, ఎంత ఆవేదన అనే దిగులు చూసినట్టున్నాడు, ఎంత ఇబ్బంది పడి ఉన్నట్టున్నాడు. మరి ఇవన్నీ అంశాలపైన మాట్లాడాల్సినటువంటి బాధ్యత కేసీఆర్కి ఉంటుంది కదా. అట్లీస్ట్ కేటీ రామారావు కన్నా ఉంటుంది కదా, వీళ్ళిద్దరికీ లేదు. సో ఒకసారి కేసీఆర్కి సంబంధించినటువంటి పోస్టర్లు ఏ విధంగా హల్చల్ అవుతున్నాయో మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి పోస్టర్లు. కేసీఆర్ మిస్సింగ్ అంటూ పెద్ద ఎత్తున ఈ పోస్టర్లు కలకలం రేపుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి. 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్ అని చెప్పి మిస్సింగ్ అని చెప్పి కేసీఆర్ కి సంబంధించినటువంటి ఒక పాస్ ఫోటో పెట్టి ఈ పోస్టర్లు పెద్ద ఎత్తున మొత్తం అన్ని చోట్ల అతికిస్తా ఉన్నారు. ఈ పోస్టర్లు అతికించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే కేసీఆర్ కనబడతలేడు కాబట్టి. కేవలం కవిత బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ ఒకసారి కనబడ్డాడు. తర్వాత అసలు కేసీఆర్ కనబడలేదు. అసలు కేసీఆర్ బయటికే రాలేదు. అట్లీస్ట్ అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్ ఏమైనా కనబడతాడా అంటే అప్పుడు కూడా కనబడలేదు. తర్వాత రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో 45 లక్షల మందికి చేస్తా అని చెప్పినారు. కానీ 45 లక్షల మందికి రుణాలు మాఫీ కాలేదు. 26,000 కోట్ల బడ్జెట్ మాత్రమే వాళ్ళు వ్యవహరించే ప్రయత్నం చేసి దాంట్లో 18,000 కోట్ల మాత్రం బడ్జెటే కేటాయించినారు. దాంట్లో కేవలం 23 లక్షల మందికి మాత్రమే రుణాలు మాఫీ జరిగింది. ఆ 23 లక్షల మందిలో దాదాపు 3-4 లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కాలేదు. 1 లక్ష మంది పేర్లు అసలు సంబంధించినటువంటి ఆ లిస్ట్ లోనే రాలేదని చెప్పి పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉంటే ఆ రోజు కూడా కేసీఆర్ మాట్లాడలే, ఆ రోజు కూడా కేసీఆర్ స్పందించలే.
పిల్లలకు పురుగుల అన్నం పెడతా ఉన్నారని చెప్పి, గొడ్డు కారం బువ్వ పెడుతున్నారని చెప్పి చాలా మంది చిన్న చిన్న పిల్లలు 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు రోడ్లకి ధర్నాలు చేస్తూ ఉంటే ఆ రోజు ప్రతిపక్ష పార్టీ నేత కేసీఆర్ మాట్లాడలేదు, స్పందించలేదు. కాబట్టి కేసీఆర్ కు పెద్ద ఎత్తున నిరసన సెగలు కలుగుతా ఉన్నాయి. సో ఈ మెట్రో పిల్లర్ల పైన పడతాడు, మెట్రో పిల్లర్ ఇది, ఈ మెట్రో పిల్లర్ల పైన హోర్డింగ్స్ పెట్టుకుంటా పెద్ద కథ. ఇగో అటు పోతా ఉంటే ఎలక్ట్రిక్ కి సంబంధించినటువంటి అవి ఉంటాయి కదా, వాటిపైన కూడా కేసీఆర్ కి సంబంధించినటువంటి పోస్టర్లు హల్చల్ అవుతున్నాయి. 2020, 2022, 2023 సంవత్సరం ఏదైనా, వరద ఏదైనా కనబడని ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ గా పెడుతున్నారు. మిస్సింగ్ కేసీఆర్ అని చెప్పి, కనబడట్లేదు కేసీఆర్ అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగుతా ఉన్నాయి. ఆచూకు తెలుస్తలేదని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు నడుస్తూ ఉంది. వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒకటే, సరే రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలియట్లేదు, పరిపాలన ఆయనతో నైతలేదు కాబట్టి ఆయన పరిపాలన పక్కన పెట్టినా కూడా తెలంగాణ ప్రజలను 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ ఈరోజు అధికారం ఇవ్వలేదు ప్రజలని చెప్పి ప్రజలను పక్కన పెట్టడం ఇది కరెక్టేనా? ప్రజలను కేసీఆర్ పట్టించుకోకపోవడం ఇది కరెక్టేనా? కేసీఆర్ ఇంత పెద్ద లీడర్ అయిందంటే కారణం ప్రజలే కదా. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు, కేసీఆర్ పార్టీ అధికారంలో ఉందంటే కారణం తెలంగాణ సమాజమే కదా. మరి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటి? కేసీఆర్ బయటకు వచ్చి తెలంగాణ ప్రజల సమస్యల గురించి ఆయన స్పందించకపోవడానికి గల కారణం ఏంటి? జీవో 46 బాధితులు ఇబ్బంది పడతా ఉంటే, నిరుద్యోగులు అనేక మంది నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగాలు లేక రోడ్లపైన ధర్నాలు చేస్తూ ఉంటే కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సినటువంటి ఆ హోదా, బాధ్యత అవన్నీ ఉంటది కదా. అట్లీస్ట్ కేసీఆర్ ఏదైతే అపోజిషన్ కి సంబంధించినటువంటి హౌస్ ఉందో ఆ అసెంబ్లీలోకైనా ఎప్పుడైనా పోయి కూర్చున్నాడా? ఎప్పుడు కూర్చోలే. అట్లీస్ట్ కేసీఆర్ చేయకుండా కూడా కేటీ రామారావు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నాడు. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ చీఫ్ ఆయన. మరి కేటీఆర్ అన్న తెలంగాణ రాష్ట్రంలో వరదల పైన ఏదైనా స్పందించే ప్రయత్నం చేసిందా అంటే ఆయన కూడా ఏం మాట్లాడలేదు, ఆయన కూడా ఏం స్పందించలేదు. ఎంతసేపు కేటీఆర్ ట్విట్టర్లో పెట్టుడు తప్ప ఖమ్మంకి పోయిన దాఖలాలు లేవు, మహబూబాద్ పోయిన దాఖలాలు లేవు, మహబూబ్ నగర్ పోయిన దాఖలాలు లేవు, ఆసిఫాబాద్ పోయిన దాఖలాలు లేవు, ఏది లేదు. కేటీఆర్ అమెరికా చెక్కేసిండు, కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో అనుకున్నాడు. మరి తెలంగాణ ప్రజల బాగోగులు చూసుకునేది ఎప్పుడు? తెలంగాణ ప్రజల కష్టాలు ఎవరికి కనబడుతున్నాయి? తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి బాధల పైన కొట్లాడేది ఎవరు? కాబట్టి కేసీఆర్ కి సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున ఈ పోస్టర్లు కనబడుతున్న పరిస్థితి. మిస్సింగ్ కనబడటలేదు అని చెప్పి కేసీఆర్ కి సంబంధించిన ఈ ఫోటోలు మీకు కనబడతా ఉంది. ఇక్కడ కేసీఆర్ కి సంబంధించిన ఈ పెద్ద ఎత్తున ఈ పోస్టర్లు వెలువెత్తుతా ఉన్నటువంటి పరిస్థితి. సో కేసీఆర్ మిస్సింగ్ అంటూ ఇంకా కొన్ని పోస్టర్లు నిజంగా గమ్మతున్నాయి. కేసీఆర్ కనబడతలేడు, ఆచూకు తెలిసిన వారి నెంబర్ ఫోన్ చేయండి, కావాలంటే మేము 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నిజంగానే మిస్ అయిన వాళ్ళకు అయితే ఎట్లయితే ఫోటోలు పెట్టి 2 లక్షల రూపాయలు ఇస్తామని అంటుండ్రో కేసీఆర్ పామోదనే బాన్నాడు. ఈయన ఏడివేయనని చెప్పి ఈయన ఆన్నే ఉన్నాడు, సార్ ఇంటికాడనే ఉన్నాడు. బోకి, చికెను, మటను, పాయ ఇవన్నీ తయారు చేసుకొని తింటున్నారు వాళ్ళు ఆల్రెడీ. ఎడ్డి ఇబ్బంది లేదు, కేసీఆర్ ఏడికి పోలే. కేసీఆర్ సార్ ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. ఎర్రబల్లి ఫామ్ హౌస్ లేకపోతే నందినగర్ ఉంటుంది, నందినగర్ ఇంట్లో ఉంటాడు సార్. అంతకు మించి ఆయన ఎటు పోయేది లేదు. మనమే అనవసరంగా మిస్సింగ్ అని పెడుతున్నాం కానీ అది అటు పోడు. ఆయన ఢిల్లీకి కూడా పోయే అవకాశం లేదు ఇప్పుడు. ఢిల్లీ లేదో గల్లీలో చక్రం తిప్పుతాం అన్నాడు కానీ చక్రాలు గిక్రాలు లేవు, మొత్తం చక్రాలకు చెదలు అయిపోయింది. సారిగా బయటికి పోయే సిచ్యువేషన్ లేదు. కాబట్టి కేసీఆర్ ఎక్కడున్నా కూడా పోస్టర్లకు సమాధానం చెప్పాలి. మిస్సింగ్ అని పెడుతుర్రు, మరి నీ అయిపోయింది, నీ కథ అయిపోయింది, నువ్వు ఇప్పుడు బయటికి రాకపోతే కథమే ఇక. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన శాతం అయితలేదని చెప్తున్నారు జనాలు. కాబట్టి కేసీఆర్ సార్ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, బయటకు వచ్చి ప్రజల గురించి మాట్లాడు, ప్రజల గురించి పోరాటం చేయి. ప్రతిపక్షం అంటేనే ప్రజాపక్షము, మేము కూడా మీతోనే కలిసి పోరాడతాం అవసరం అనుకుంటే. మీడియా అంటే కూడా ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్షంలోనే పోరాటం ఉంటుంది. అవసరం అనుకుంటే కేసీఆర్ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలోనే మేము ఉంటాం, మీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన యుద్ధం చేద్దాం. మీరు బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఈ పోస్టర్లు ఈ రోజు మీ పైన వెల్లువెత్తుతా ఉన్నాయంటే మీరు ఎక్కడ ఫెయిల్ అయింది అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మీ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే మీరు బయటకు వస్తలేరు కాబట్టి, మీరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు కాబట్టి, మీరు బయటకు వచ్చి ప్రజల సమస్యల పైన స్పందిస్తలేరు కాబట్టి. సో ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బయటికి రండి, బయటకు వచ్చి తెలంగాణ సమాజం గురించి మాట్లాడండి. తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి బాధల పైన మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి పైన మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదోవలో పోతే మీరు దాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డికి దిశానిర్దేశం చేయండి.
చెప్పండి, మీకంటే చిన్నోడే కదా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇట్లా కాదు ఇట్లా చేయాలని ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేయండి. ఆ ప్రెస్ మీట్ లో చెప్పండి రేవంత్ రెడ్డి రాంగ్ జోన్ లో పోతున్నాడు, అది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు, ఇట్లా పోతే బాగుంటుంది, ఇట్లా పోతే బాగుంటుందని మీ స్టైల్లో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. రేవంత్ రెడ్డి వింటే లేకపోతే వినడు. కేసీఆర్ నాకంటే చిన్నోడని రేవంత్ రెడ్డి అనుకున్నాడు అనుకో, ఆయన కూడా నీ లెక్కనే అవుతాడు, కథం అయిపోతాడు. నువ్వు పెద్దోడు, నీకు పరిపాలన తెలుసు కాబట్టి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి మాట్లాడు. రేవంత్ రెడ్డికి కూడా అర్థమవుతుంది కథ ఏందో. ఆయన ఇప్పుడిప్పుడే రెక్కలు వచ్చినాయి కాబట్టి ఎగురుతున్నాడు. నీకు ఆల్రెడీ రెక్కలు వచ్చినాయి, రెక్కలు తెగిపోయినా ఇంటికాడ పండుకున్నావు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, మన చంద్రశేఖరరావు సార్ బయటికి రా, బయటికి వచ్చి ఒకసారి చూసుకో. ఆచూకి తెలియక అయోమయంలో కార్యకర్తలను వెచ్చిరా కింద. ఆచూకి తెలియక అయోమయంలో కార్యకర్తలు ఇబ్బంది పెడుతురని చాలా మంది పెడుతురు పోస్టర్. కాబట్టి దయచేసి మా మాజీ ముఖ్యమంత్రి సార్ మీరు ఏడున్నా రావాలి. ఈ తెలంగాణను కాపాడాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంటుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో.